మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కెమికల్ ట్యాంకర్ను ఢీ కొట్టిన బస్సుతో ట్యాంకర్ నుంచి కెమికల్ లీక్ కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. క్షేమంగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించేసి ఈరోజు ఉదయం అందాజ 6:30 హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్యాంకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అటు ట్యాంకర్ను జగల్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టి ఇవ్వడం జరిగింది. బస్సులో అటు సమయంలో 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు వేరే బస్సు వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ట్యాంకర్లోంచి లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల దాంతో పొగలు కొద్దిగా వస్తున్నాయి. అటువంటి పొగలతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే వాటర్తో వాడిని న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫైర్ సిబ్బందితో సాయంతో చేస్తున్నాం. మిగతా ట్యాంకర్లు కూడా వాటర్ ట్యాంకర్ తెప్పించేసి అది న్యూట్రలైజ్ చేసేస్తాం. ఏం ప్రమాదం కాదు, కొద్దిగా ఘాటు ఉంటుంది అని అన్నారు. HCl స్మోక్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. హైడ్రోక్లోరిక్కి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే బస్సు ఏమో చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. రిటర్న్ ట్రావెల్స్ బస్సు. ఓకే, ట్యాంకర్ని బస్సు వెళ్తే నుంచి